మా అమ్మ వల్ల కలిగిన గాయాల నుండి కోలుకోవడానికి నేను 6 సంవత్సరాలు కేటాయించాను. కానీ కేవలం 90 సెకన్ల ఫోన్ కాల్ నన్ను మళ్ళీ కుప్పకూల్చింది. గత 6 సంవత్సరాలుగా నేను మా అమ్మతో చాలా తక్కువ సంబంధాన్ని కలిగి ఉన్నాను. ఆ 6 సంవత్సరాలలో 4 సంవత్సరాలు థెరపీ తీసుకున్నాను. నాకు ఎప్పటికీ క్షమాపణ లభించదని అంగీకరించడానికి ఎంతో కష్టపడ్డాను. కొంచెం ప్రశాంతత కోసం నాకు లేని అమ్మ గురించి నేను ఎంతో విచారించాను. అప్పుడు మంగళవారం రోజున ఆమె అకస్మాత్తుగా ఫోన్ చేసింది. తను ఆలోచించానని, జరిగిన అన్నిటికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని ఆమె అంది. నేను అక్కడే కూర్చుని వేచి చూశాను. ఆమె ఏదో ఒక నిర్దిష్టమైన విషయం గురించి చెప్పాలని ఆశించాను. ఏదైనా సరే, కాని ఆమె చెప్పలేదు. అంతా ఎలా జరిగిందో దానికోసం క్షమాపణలు చెప్పి మనం ఇక ముందుకు సాగాలని ఆమె ఆశించింది. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం 90 సెకన్లు పట్టింది. బాధ్యత లేదు. ఆమె కలిగించిన బాధను గుర్తించడం లేదు. అసలు దేనికోసం క్షమాపణలు చెబుతున్నావని నేను అడిగినప్పుడు ఆమె విసుగు చెందింది. వాటన్నింటినీ లిస్టు చేసి చెప్పాలా అని ఆమె అడిగింది. నేను అవును అని చెప్పాను. నిజాలను ఎదుర్కోకుండా పైపైన చెప్పే క్షమాపణ కేవలం క్షమించమని కోరడం మాత్రమే. ఆమె ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు నేను పూర్తిగా కుప్పకూలిపోయాను. ఆమె నా కాళ్లమీద పడాలని నేను కోరుకోలేదు. కాని ఆ నిశ్శబ్దంలో నేను చివరకు ప్రశాంతతను కనుగొన్నాను. మరి అర్థం లేని క్షమాపణ? అది నన్ను మళ్ళీ అదే బాధలోకి నెట్టేసింది. నాకు ఆ నిశ్శబ్దమే ఇష్టమనిపిస్తోంది. కనీసం ఆ నిశ్శబ్దంలో నిజాయితీ ఉంది.